నమస్తే అండి. నా పేరు అంజి బాబు. ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ చూస్తాను. వాస్తు ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే వాస్తు గురించి అండి. చాలామంది మాకు కాల్ చేసి అడగడం జరుగుతుంది. ధనం వస్తుంది పోతుంది, ఎంత ధనం వచ్చినా సరే నిలబడటం లేదు. 25,000 సంపాదించినప్పుడు అంతే ఉంది జీవితం, 50,000 సంపాదించినప్పుడు అంతే ఉంది, 70,000 సంపాదించినప్పుడు అంతే ఉంది, ఎలాంటి మార్పు లేదు. కానీ దీని మార్పు లేకపోగా ధనం అనేది నిలబడకుండా అనవసరమైన గొడవలు, అనవసరమైన ఖర్చులు, ఇబ్బందులు, పిల్లలు చదవకపోవడం అనేది మనకు కంప్లైంట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే దక్షిణ నైరుతి డిస్టర్బెన్స్ ఉందా, దక్షిణ నైరుతిలో ఏముంది ఏముండకూడదు, దక్షిణ నైరుతి అనేది ఎక్కడ ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా చేయాలి? మనం కరెక్ట్గా దాన్ని కంపాస్ తీసుకొని 90 డిగ్రీ చేసి దక్షిణ నైరుతిలో ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకొని ఏముండకూడదు అనే దాన్ని మనం పెట్టుకున్నట్లయితే చూసుకుంటే మీకు సమస్యలు తిరగడం జరుగుతుంది. చాలా మంది దక్షిణ నైరుతిలో బీరువా పెట్టడం జరుగుతుంది. అదేంటండి బీరువా దక్షిణ నైరుతిలో ఉంటది కదా, కాబట్టి చాలా మంది మేము దక్షిణ నైరుతిలో పెట్టి మాకెందుకు కలిసి రావట్లేదు అంటారు. దక్షిణ నైరుతిలో పెట్టడం కరెక్టే, అదంటలేము. కానీ దక్షిణ నైరుతిలో పెట్టడం బీరువా ఏ కలర్లో ఉంది, బీరువాకు అద్దం ఉందా, ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. బీరువా ఎల్లో కలర్లు ఉంటే ప్రాబ్లం ఉండదు, అద్దం ఉంటే మూసేయాలి. ఖచ్చితంగా దక్షిణ నైరుతిలో మనం ఇంకా ఏమైనా వస్తువులు ఏం పెట్టకూడుతున్నాం. దక్షిణ నైరుతి అనేది మనం పెట్టాల్సిన ఏంటంటే శస్త్రాలు, అంటే మనం చేయాల్సిన పనులకు సంబంధించిన శస్త్రాలు. డాక్టర్ అనుకోండి అతని మెటీరియల్, ఆస్ట్రాలజీ అనుకోండి అతనికి సంబంధించిన బుక్స్, పిల్లలు బుక్స్ ఇవి పెట్టుకున్నట్లయితే మంచి అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాకుండా వేరే పెట్టినట్లయితే దానికి రివర్స్గా జరిగి మనకు ధన నష్టం అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి మనం దక్షిణ నైరుతి ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేసుకొని, దక్షిణం ఎక్కడుంది ఫైండ్ అవుట్ చేసుకొని, ఆగ్నేయంలో ఏం పెట్టాలి, దక్షిణ నైరుతి ఏం పెట్టాలి ఫైండ్ అవుట్ చేసుకొని మీరు చేసుకున్నట్లయితే మీ సమస్యలు పరిష్కారం అవుతుంటాయి, మీ ధనం నిలబడుతుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా చిన్న రెట్టింపై జరుగుతుంది. కాబట్టి మీరు దక్షిణ నైరుతి కరెక్ట్ కంపాస్ చేసి మీరు ఆ ప్లేస్లో ఏం పెట్టకూడదు ఏం పెట్టకూడదు అని తెలుసుకున్నట్లయితే మీ యొక్క సమస్య క్లియర్ అవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంకా సమస్యలు తెలియనట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. నా పేరు అంజి బాబు. నా సెల్ నెంబర్ వచ్చేసి 9640825003. మిర్యాలగూడ అండి. నమస్తే.